నారాయణ్ ఖేడ్లో ప్రారంభమైన రాజా ఇన్ఫ్రా నేచర్ వ్యాలీ వెంచర్ తక్కువ ధరకే ప్లాట్ల విక్రయాలు, వాయిదాల వారీగా డబ్బులు కట్టే అవకాశం, గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఇన్ఫ్రా ల్యాండ్ ఎండి రాజా ప్రసాద్. నారాయణ్ ఖేడ్ మండల పరిధిలోని జి హుగ్రాన్ శివార్లో నూతనంగా రాజా ఇన్ఫ్రా నేచర్ వ్యాలీ వెంచర్ ను ఎండి రాజా ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. వెంచర్ లో మార్కెటింగ్ అడ్వైజర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో ఈ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అతి తక్కువ ధరలకు ప్రారంభిస్తున్న రాజా ఇన్ఫ్రా నేచర్ వ్యాలీలో ఇంటి స్థలం లభిస్తుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. రాజా ఇన్ఫ్రా వెంచర్లో ప్రతి నెల వాయిదాల వారీగా డబ్బులు కట్టే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా లేని విధంగా ఓపెన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్కూల్, క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అడ్వైజర్లు, నియోజకవర్గ ప్రజలు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఇంకా 10 మందిని ఎలా బాగుపరచాలి అనేదే ఈ ముఖ్య ఉద్దేశం అండి, ఈ కాన్సెప్ట్. సో మనం మంచిగా, న్యాయంగా, నీతిగా వెళ్తున్నాం కాబట్టి మనం హ్యాపీగా ఎప్పుడు లైఫ్లో ఎదుగుతూనే ఉంటాం. అదొకటి గుర్తు పెట్టుకోండి. మన శ్రమని నమ్ముకుంటున్నాం. సో మన శ్రమ మీదే ఆధారపడి ఉంది, మన తెలివితేటల మీద ఆధారపడి ఉంది, అంతే కదా. సో మరి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఈ మీటింగ్ ద్వారా నేనైతే 100% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. మీరు ప్రతి ఒక్కరు మీ లైఫ్లో మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ అన్నీ కూడా మీరు రీచ్ అయిపోతారు. మీకు తెలుసు కదా, ఇది జస్ట్ నేను చెప్పేది ట్రైలర్ మాత్రమే, మీరు ఇప్పటిదాకా చూసింది. ఇదే మీకు కొంచెం గుడ్ ఫీల్ ఉంది కదా. ఇంకా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా 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 వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్లో ఉన్న అనుభవాలన్నీ మీకు చెప్తే ఇంకా ఎంత బాగా నేర్చుకుంటారో కదా ఇంకా లైఫ్లో. థ్యాంక్ యూ సార్. సాయి గారు డైరెక్టర్ గారిని, రాంబాబు గారు డైరెక్టర్ గారికి, రాజారెడ్డి గారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే భారత్ నిర్మాణ్, థ్యాంక్ యూ సార్, ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఎండి లక్ష్మణ్ గారు, చాలా చూసాం ఇలాంటి మీటింగ్లు, అవునా కదా. మనకు తెలియదాయండి, ఎన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ వెళ్ళలేదు. పోయిన ఆదివారం ఒకదానికి వెళ్ళామా లేదా, అంతకుముందు ఆదివారం కూడా ఒకసారి వెళ్ళుంటామా లేదా, మేబీ డెఫినెట్గా చాలా చోట్ల మనం తిరుగుంటాం, తప్పేమి కాదు. ఇక్కడ నేనేమంటానంటే ప్రతి చోట ప్రతి సందర్భంలో ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంది, అవునా కదా, ఉందా లేదండి. ప్రపంచంలో ప్రతి దాంట్లోంచి ఎక్కడోకొక్కడ, ఎందుకంటే మీరందరూ వాట్సాప్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారు. ఆగిపోయిన గడియారం కూడా 2 సార్లు టైం కరెక్ట్గా చెప్పుద్ది. గడియారం పాడైంది, తీసి పక్కన పెట్టారు, 3:15 దగ్గర ఆగిపోయింది. ఉదయం 3:15 అయినప్పుడు అది కరెక్టే కదా సార్, మధ్యాహ్నం 3:15 అయినప్పుడు అది కరెక్టా కాదా, అవునా కదా కదా. మరి అంటే ఆగిపోయిన గడియారం కూడా రోజులు 2 సమయాల్ని కరెక్ట్గా చూపిస్తుంటే 6 అడుగుల హైటు, 80 అడుగుల వెయిటు, బుర్ర, బుద్ధి, జ్ఞానం సాధించాలి, శోధించాలి, ఇంకేదో చేయాలనే తపనతో ఉన్న వ్యక్తి కొంత వర్క్ చేయొచ్చా లేదా. ఎందుకంటే కేవలం ఏలు మాత్రమే మీది, అవునా కదా. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, అడ్వాన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది ఏది మంద కాదు. మనం కేవలం ఒక కస్టమర్ని తీసుకొచ్చి చూపిస్తే సరిపోతుంది. మనకు మాట ఉండాల్సిన పని లేదు. మంచితనంతో ఒకసారి సైట్ విజిట్ పెడితే సరిపోద్ది, అవునంటారా కాదంటారా. అవునంటే గట్టిలో కలిసి ఒక పెద్ద కౌన్సిలర్ స్థాయిలో వెళ్ళిపోతుంది, ఒక కౌన్సిలర్ ఇక్కడ పోటీ చేయొచ్చు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎందుకంటే అట్లా వ్యూని నేను తయారు చేస్తున్నా. ఇక్కడ స్కూల్ కానీ, లేదంటే స్విమ్మింగ్ పూల్ కానీ, రిసార్ట్ కానీ, అన్ని రకాలుగా ప్రజలకు ఏం కావాలో నారాయణ్ ఖేడ్ వాళ్ళకు అంతకన్నా ఎక్కువ మేము చేయగలుగుతా. నాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. నాకు డబ్బుతోని కాదు, నాకు ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ప్రేమలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఏం కావాలనేది ఆలోచనతోనే నేను ఉన్నా అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఒక 2 ఇయర్స్లోనే దీనికి ఖచ్చితంగా ఒక వ్యూని
ఒక సేఫ్ మోడల్, ఒక మోడల్ కాలనీ లాగా, ఒక రియల్ ఎస్టేట్లో చాలామంది అనేక రకాలుగా చేసిపోయారు, ఇట్లనే రాలేసిపోయారు. అంటే అట్లా కాకుండా ఒక మోడల్ని తీర్చిస్తా అని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మేము ఎంత పొలిటికల్లో ఉన్నా ఏం చేసినా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే మనం ఏదన్నా రేపటికి ఏది చేసినా, పోటీ చేసినా, లేదంటే ఎక్కడ చేసినా జనాలకు ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, బయటికి కారు తీయాలన్నా కూడా మనకు డబ్బులు ముఖ్యం. అది తొందరగా మనం గెటాన్ కావాలంటే, తొందరగా ఎదగాలంటే రియల్ ఎస్టేట్ తప్ప ఇంకా వేరే మార్గాలు లేవు. ఎక్కడ పోయినా బయట పడతాం. ఏది చేసినా ఇప్పుడు ఒక మార్కెట్లో ఫిక్స్ రేట్ ఉంటుంది, కానీ రియల్ ఎస్టేట్ అట్లా కాదు. ఓ 10 లక్షల ల్యాండ్ని మనం 15 లక్షలకు అమ్మొచ్చు. అంటే ఆ మార్జిన్లో 15 లక్షలకు ఎట్లా అమ్మినావు నువ్వు, నాకు రిటర్న్ పైసలు అని అడగడానికి వాళ్ళకు లేదు, మనకు కూడా చెప్పడానికి ఇది లేదు. అందుకని రియల్ ఎస్టేట్లో తొందరగా ఎదిగి మనం మంచిగా చాలామంది సార్ వాళ్ళు ఉన్నారు. నిజంగా చైర్మన్ గారు దీని మీద మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చేసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కోసూరి, మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి. మా సంస్థ ఇవాళ ఒక మంచి ప్రాజెక్ట్ని లాంచ్ చేయడానికి నారాయణఖేడ్లో అతి చేరువలో ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే మున్సిపల్ పరిధికి అతి చేరువలో మేము ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఇవాళ ఆ ప్రాజెక్ట్ కూడా ప్రీ లాంచింగ్ ఆఫర్లో మేము ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో 1 మంత్ తర్వాత లాంచ్ చేస్తున్నాం మేము. ఇవాళ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 800 నుంచి 1000 మెంబర్స్ దాకా మార్కెటింగ్ పీపుల్, నెక్స్ట్ కస్టమర్స్ కూడా వస్తున్నారు అనమాట. సో ఈ లాంచ్ చేయడానికి ముఖ్య కారణం నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఒక మంచి సౌలభ్యం ఏంటో మీకు చెప్పాలనుకుంటాను నేను. నారాయణఖేడ్ అతి దగ్గరలో అంటున్నారు, కానీ చాలామంది చాలా ప్రాజెక్ట్స్ 15-20 కిలోమీటర్స్ అబోవ్ నుంచి 30-35 కిలోమీటర్స్ నాందేడ్ దాకా, నెక్స్ట్ బీదర్ దాకా కూడా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నారాయణఖేడ్కి అతి దగ్గరలో కాబట్టి ఇవాళ మేము దాన్ని ఈవెన్ డెవలప్మెంట్స్ కూడా మంచి డెవలప్మెంట్స్ చేస్తున్నాం. మేము ఆ డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రోడ్స్ 30 feet to 20 feet రోడ్స్ వేస్తున్నాం. ప్రతి ఒక్క ప్లాట్ దగ్గరికి నెంబరింగ్ వేసి ప్లాట్ దాకా మేము కార్ తీసుకెళ్ళి కస్టమర్కి మేము అది చూపించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం. రేపు మార్నింగ్ అంటే ఫ్యూచర్లో నారాయణఖేడ్ కొంచెం విస్తరణ పెరిగిందనుకోండి, ఆ పెరిగేటప్పటికల్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక మన ప్రాజెక్ట్ దానిలోకి వస్తే వాళ్ళు ఈవెన్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని కూడా అక్కడ నివాసానికి సరిపడేటువంటి కావాల్సినటువంటి వసతులతోనూ సదుపాయాలతో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ ఆల్ పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నారు మాకు బయర్స్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో మోస్ట్ ఇక్కడ ఏంటంటే నారాయణఖేడ్ చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో దీనిలో ఫామ్ ల్యాండ్ కూడా చేస్తున్నాం, దీనిలో కొన్ని మొక్కల పెంపకం కూడా చేస్తున్నాము. దాని గురించి కూడా డీటెయిల్స్ మేము తర్వాత ఇస్తాం మీకు. ఇవాళ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యేటువంటిది మీ అందరి దాకా మీ దాకా చేరువ మీ దాకా రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ వీడియో చేసి మీ దాకా పంపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే కనుక నారాయణఖేడ్ చుట్టుపక్కలే కాబట్టి మీ అందరూ కూడా చక్కగా మీరు వచ్చి సైట్ని విజిట్ చేసి సైట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చూసి ఇవన్నీ చూసి చక్కగా మీరందరూ కూడా మా ప్రాజెక్ట్లో ఒక భాగస్వాములు అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ఈ ప్రాజెక్ట్కి ఉన్న ప్రత్యేకతలు నేచర్ వ్యాలీ అనేటువంటిది 150 acresలో నడుస్తుంది. ఇది టోటల్ డెవలప్మెంట్స్ 5 acresలో మేము క్లబ్ హౌస్ చేస్తున్నాము. దానిలో స్విమ్మింగ్ పూల్ తగ్గించి అన్నీ ఉంటాయి. మీన్స్ ఇట్స్ నాట్ ఎ రిసార్ట్, ఇట్స్ అ క్లబ్ హౌస్. నెక్స్ట్ అన్ని డెవలప్మెంట్స్లో మొక్కలు తగ్గించి అన్నీ చేస్తున్నామండి. ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని ఇచ్చాము మేము. నార్మల్గా అయితే ఇవాళ మీకు తెలియదే ఉంది, ఫామ్ ల్యాండ్ అనేటప్పటికల్లా మొత్తం 2800 గజాలని రోడ్లతో సహా రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్ అండి. ప్రతి ఒక్క రోడ్ని వదిలేసిన తర్వాతే మేము ఆ ఫామ్ ల్యాండ్ చేస్తున్నాం. ఆ రిజిస్ట్రేషన్ కూడా మీకు రోడ్ వదిలేసిన తర్వాత జరుగుతుంది. తర్వాత ఈ రోడ్స్ అన్నీ కూడాను మీకు అసోసియేషన్ ఫామ్ చేసి ఆ అసోసియేషన్కి మేము రిజిస్టర్ చేస్తున్నామండి. సో రేపు మార్నింగ్ ఏ ఇబ్బంది లేకుండా మీకు కస్టమర్లకి రేపు మార్నింగ్ ఇబ్బంది లేకుండా ఉండడానికి దానికి అసోసియేషన్ ఫామ్ చేయడం దగ్గర 150 ఎకరాలు ఉన్నప్పటికీ చాలా పెద్ద వెంచర్ అవుతుంది. అది మీకు ఒక రెసిడెన్షియల్ ఒక మంచి ఒక హిల్ టాప్లో ఒక బంజారా జూబ్లీస్ లాగా ఇక్కడ కూడా నారాయణఖేడ్కి పక్కన ఒక మంచి హిల్ స్టేషన్ అవుతుందన్నమాట. ఆ హిల్ స్టేషన్లో చాలా మంచి డెవలప్మెంట్స్, అప్రూవల్స్ అన్నిటితో సహా బయటకు వస్తున్నామండి. రియల్లీ వీఆర్ గుడ్. ఇంకా మన సైట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మనం డెవలప్ చేస్తాం. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక మంచి గ్యాలరీ తీసుకొచ్చాము. ఫ్యూచర్లో మన దానిలోనే ఎందుకు డెవలప్ చేయాలి అనేటువంటిది మీకు చెప్పిందే. నారాయణఖేడ్కి అతి చేరువలో ఉన్నటువంటిది ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ నేను వేరే కంపెనీస్ నేమ్స్ తీసుకోవాలని మనకు లేదు, తప్పు కూడా.
ప్రతి ఒక్కళ్ళు కూడా 15-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఆల్ బీదర్ దాకా లేఅవుట్స్ జరుగుతున్నాయి. బట్ మనది నారాయణఖేడ్ అతి చేరులో ఉంది. నెక్స్ట్ ఇవాళ మీకు తెలిసిందే నిమ్స్ అనేటువంటిది ఒక చాలా పెద్ద సంస్థ ఇక్కడికి వస్తుంది. 12,600 చిల్లర ఎకరాలతోనూ. అది ఓన్లీ 13 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్. మనకి నారాయణఖేడ్ నుంచి 13.5 కిలోమీటర్ల అవేలో ఉంది మనకి. సో వీటన్నిటితో చూసుకుంటే రేపు మార్నింగ్ రెసిడెన్షియల్గా నారాయణఖేడ్నే పెరగడానికి, నారాయణఖేడ్ రెసిడెన్షియల్గా పెరిగితే ఎక్కడ దాకా వెళ్తున్నటువంటి పాయింట్ చూసుకుంటే మున్సిపల్ పరిధికి ఆనుకున్నటువంటి మన ప్రాజెక్టే ఫస్ట్ అవుతుంది. ఎందుకంటే నారాయణఖేడ్కి ఆల్మోస్ట్ ఈస్ట్ నార్త్ సౌత్ కూడాను టోటల్గా మీకు అక్కడ ఉన్నటువంటిది ఫారెస్ట్ ల్యాండే ఉందండి. ఓన్లీ వెస్ట్ వైపే మీకు ఓపెన్ ల్యాండ్ ఉంది, అంటే మీకు జనరల్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో మనది ఫస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ఏంటంటే నారాయణఖేడ్కి ఎక్స్టెన్షన్లో నెక్స్ట్ రాబోయేటువంటి డెవలప్మెంట్స్లోనూ మున్సిపల్ పరిధి పెరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందాల నుంచి మనం వెళ్తాం. సో అందుకని చెప్పి నారాయణఖేడ్లో ఇవాళ నారాయణఖేడ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా నారాయణఖేడ్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము అనేటువంటిది చాలా ఉత్తమం అని చెప్పి మా ఉద్దేశం. ఏం చెప్తారు, ఎలా ఎదగాలి, ఏంటో విజన్ అంట, 10,000 ఎకరాలంట, 10,000 మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ డెవలప్ చేస్తారంట, మార్కెటింగ్ అడ్వైజర్ని డెవలప్ చేస్తారంట. వాళ్ళకేమో 6 సంవత్సరాల్లో 60 కోట్లు ఇస్తారంట. ఇది నిజమా? మీరు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరన్నా గుండె పట్టుకొని చెప్పండి, జారిపోకుండా ఉందా అండి? 6 నుంచి 60 కోట్లు సంపాదించటమా? దేంట్లో కొద్దిగా పెద్దగా చెప్పండి సార్. రియల్ ఎస్టేట్లోనే. ఎస్, ఇది సాధ్యపడుతుందో లేదో, సాధ్యమా కాదండి? సాధ్యమే అంటానికి నేను కొన్ని 100 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ అద్భుతమైన కార్యక్రమం జరగటానికి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే మీ అందరికీ సుపరిచితులు. ఇదే నారాయణఖేడ్ చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి ఒక విలేజ్లో పుట్టి హైదరాబాదులో, అలాగనే నారాయణఖేడ్లో రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి మీ కళ్ళ ముందే ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఆ వ్యక్తికి డబ్బు వచ్చిందా లేదండి? డెవలప్మెంట్ వచ్చిందా లేదా? ఆయన డెవలప్మెంట్ మీరు చూసారా లేదా? 100% మీ కళ్ళతో మీరు చూశారు లేదండి? చూశారు. అదే ఆపర్చునిటీ మీ అందరికీ ఇవ్వటం కోసం, అదే అవకాశాన్ని మీ అందరికీ ఇవ్వటం కోసం ఈరోజు ఎంతో కష్టపడి, వారం రోజుల నుంచి కష్టపడి మీ అందరికీ విషయం చెప్పి గ్యాదర్ చేయించిన వ్యక్తి, అలాగే ఈ ఏర్పాట్లు చేయించిన వ్యక్తి, దాదాపుగా ఒక వారం రోజులు అహర్నిశలో మాతో పాటు కష్టపడుతూ ఎంతో చక్కగా ఈ అరేంజ్మెంట్స్ చేసిన వ్యక్తి మిస్టర్ రమేష్ గారు. ఈ రమేష్ గారిని ఖచ్చితంగా మేము మా డైరెక్టర్స్ అంతా కూడా డయాస్ మీదకి వచ్చి వారిని అభినందించాలి. మా డైరెక్టర్స్ అంతా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ రమేష్ చాలా చిన్న వ్యక్తి, అంటే హైట్లో వెయిట్లో అనేది కాదు, వయసులో కూడా చిన్న వ్యక్తి. ఈ చిన్న వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ నమ్ముకొని పెద్ద వ్యక్తిగా ఇవాళ నారాయణఖేడ్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు నిలిచినటువంటి వ్యక్తి రమేష్ గారు. అలాగనే చాలా కష్టపడి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఎంతో దోహదపడ్డ వ్యక్తి. వీరికి మా కంపెనీ డైరెక్టర్ తరఫు నుంచి మాల తీసుకుంటున్నాను. ఈ రమేష్ గారి ద్వారా ఈ నారాయణఖేడ్లో ఉన్న మిత్రులంతా కూడా ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందాడో అదే విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వారికి హలో చెప్పద్రి ప్లీజ్ సార్ మీ క్లాస్. మరి ఎందుకు సిగ్గుపడుతున్నారు? దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనే పదానికి అర్థం తెలుసా? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏంటండి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే? ఇది ఏ భాషలో ఉన్నటువంటి వర్డ్ ఇది రియల్ ఎస్టేట్. ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ భాష? రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ భాష? ఇంగ్లీష్. ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలుగులో ఏమంటారు? స్థిరాస్తి వ్యాపారం. ఎంతమందికి తెలుసు? మనస్ఫూర్తిగా చెప్పండి. ఏదో ఒక 4-5 స్థిరాస్తి వ్యాపారం. ఇలాంటి వ్యక్తులు రియల్ ఎస్టేట్ని టేకప్ చేసి రియల్ ఎస్టేట్లో 6 సంవత్సరాల్లో 60 కోట్ల రూపాయలు సంపాదించాలని ఆశపడటం చాలా తప్పు. అవునా కాదండి? తను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో, తను ఏ బిజినెస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించదలుచుకున్నాడో ఆ వ్యాపారం గురించి పూర్తి నాలెడ్జ్ ఉండాలా లేదా? పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలా లేదా? మరి ఆ పూర్తి వివరాలు తెలుసుకోకుండా మీరు ఈ బిజినెస్ టేకప్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అండి? నాకు తెలిసి లేదు. ఎలా లేదంటే, ఒక యుద్ధ భూమికి ఒక సోల్జరు ట్రైన్ అవ్వకుండా వాడిని యుద్ధ భూమిలో పంపిస్తే వాడి పరిస్థితి ఏమవుతుందండి? ఒక డ్రైవరు డ్రైవింగ్ చేత కాకుండా, వాడి ట్రైనింగ్ లేకుండా వాడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే ఏమవుతుందండి? ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. ఇలాగా ఎన్నో వందల వేల మంది ఏజెంట్లు యాక్సిడెంట్ అయిపోయారు. అంటే చనిపోవటం కాదండి, ఎందుకు చనిపోవటం కాదు, కొన్ని వేల మంది ఏజెంట్స్ వ్యాపారానికి బిజినెస్కు దూరం అయిపోయారు. ఎందుకు? ట్రైనింగ్ లేక. సిగ్గు. అదేవిధంగా గూడు లేకపోతే, అందుకే కూడు గుడ్డ అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారండి? కూడు. రెండో ప్రయారిటీ గుడ్డ. మూడో ప్రయారిటీ గూడు. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే కూడా గుడ్డ? గూడు. ఎస్, గూడు. ఈ గూడు మనకి కనీస అవసరాల్లో ఒక అవసరం. కానీ కనీస అవసరాల్లో ఒక అవసరంలో మొట్టమొదటి అవసరం కంటే రెండో అవసరం కంటే ఇదే గొప్ప అవసరం అని నేను చెప్తా. ఎందుకంటే నేను దీని మీద రీసెర్చ్ చేశాను, దీని మీద పుస్తకాలు చదివాను. కనీస అవసరాలు 3 అవసరాల్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మనం తీర్చే అవసరం ఎలాంటిది అనే దాని మీద రీసెర్చ్ చేస్తే, మనం ఏదైతే రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్ముతున్నాం, రియల్ ఎస్టేట్లో స్థలాలు అమ్ముతున్నాం, పొలాలు అమ్ముతున్నాం, ఇళ్ళు అమ్ముతున్నాం, విల్లాలు అమ్ముతున్నాం, ఏం అమ్మినా కూడా మనం అమ్మేటటువంటిది ఈ కనీస అవసరాలు 3 అవసరాల్లో ఒకటైనా లాస్ట్ అవసరంగా అనుకునే అవసరం ఫస్ట్ అవసరం అవుతుంది. ఎలా? ఒక మనిషి భోజనం లేకపోతే ఎన్ని రోజులు బతుకుతాడు సార్? భోజనం లేకుండా ఓన్లీ నీళ్లు తాగి ఎన్ని రోజులు బతకొచ్చు? అండి? 41 days అంట. ఫోన్లే. నీళ్లు, ఆహారం లేకుండా, గుడ్డ లేకుండా బతకలేము. కానీ మీరు గుడ్డ లేకుండా బతకలేము. మరి ఆది మానవుడు ఎలా బతికాడు? అరే బతుకుతాడు, కానీ సిగ్గుతో ఏదో ఆకులు కట్టుకున్నాడు, ఏదో ఒకటి చెట్టు పెరళ్ళు కట్టుకున్నాడు, ఏదో ఒకటి కట్టుకున్నాడు. మరి ఆ రోజులు బిల్డింగులు లేవు, ఇల్లు లేవు. ఆది మానవుడు ఎలా బతికాడు? చెట్ల తొర్రల్లో ఉన్నాడు, ఇలాంటి గృహంలో ఉన్నాడు. ఇలాగా ఆ రోజు ఆ రాత్రి అవసరం, అంతే కదండి. అంటే జంతువుల నుంచి, లేకుంటే పులుల నుంచి, వాటి నుంచి అడవిలో రక్షించుకోవడం కోసం, అలాగనే తను రెస్ట్ తీసుకోవడం కోసం. అవునా కాదండి? అంటే ఇక్కడ ఒక వ్యక్తి 41 రోజులు, నెల రోజులు నీళ్లు ఆహారం లేకపోయినా బతకొచ్చు, గుడ్డ లేకపోయినా బతకొచ్చు, ఏదో ఒకటి ఇది గోని సంచులో లేదంటే గోసిలో పెట్టుకుని బతకొచ్చు. మరి 3వ అవసరమైనటువంటి ఏదైతే మనం 3వ అవసరం ఏ అవసరం అనుకున్నాండి? గూడు అనేది లేకపోతే, గూడు అంటే షెల్టర్. రాత్రి తను నిద్రించడం కోసం, రెస్ట్ తీసుకోవడం కోసం, అలాగనే సంసారం చేయడం కోసం, ఖచ్చితంగా ఆనందించడం కోసం ఆయనకు గూడు అవసరం. ఈ గూడు అంటే నిద్ర. ఈ నిద్ర, రెస్ట్. ఒక మనిషికి రెస్ట్ అనేది లేకపోతే ఎన్ని రోజుల్లో చచ్చిపోతాడు తెలుసా అండి? 3 days, 3 రోజుల్లో చచ్చిపోతా అంటండి నిద్ర లేకపోతే. అంటే మీరు ఒక పోలు కట్టేయండి, అన్నం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, అడిగింది ఇవ్వండి. నిద్రపోతే నీళ్లు మొహాన్ని కొట్టండి, నీళ్లు మొహాన్ని చల్లి కొట్టండి. అలా ఆ వ్యక్తిని నిద్రపోకుండా ఉంచగలిగితే 3 రోజుల్లో చచ్చిపోతా అంటండి. మరి ఆహారం లేకపోతే నెల రోజులు బతకొచ్చు, గుడ్డ లేకపోతే ఏదో కట్టుకొని బతకొచ్చు. మరి గూడు లేకపోతే
మరి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం? దేనికి ఇంపార్టెన్సీ? గూడు. అంత ఇంపార్టెన్సీ ఉన్నటువంటి గూడు అనే షెల్టర్ అనే భూమి అనే రియల్ ఎస్టేట్ అనే వ్యాపారాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం గొప్ప, వాళ్ళు గొప్ప, ఎవడు గొప్ప చెప్పండి? ఇవాళ ఒకప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానాల్లో అంగట్లో అన్నం అమ్ముకుంటారంటే ఆశ్చర్యంగా చదువుకున్నాం. అంగట్లో అన్నం అమ్మడం ఏంటి? మనం ఊర్లోకి అతిథులు వస్తే, గెస్ట్లు వస్తే ఊర్లోకి అందరూ ఇళ్ళలో 2-3 ఎక్స్ట్రాలు ఉండేవాడు. ఆ ప్రోడక్ట్ను చూపిస్తూ ఆ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, లాభాలు ఏంటి అని చెప్పేసి ఏ కంపెనీ చెప్పదండి. ఇక్కడ ఒక రాజా ఇన్ఫ్రా మాత్రమే ఏ ప్రోడక్ట్ని మీరు అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ తాలూకు ఇంపార్టెన్సీని అదే ప్రోడక్ట్లో కూర్చొని, అదే ప్రాంతంలో కూర్చొని చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఈ ప్రాంతంలో ఈ ప్రోడక్ట్ని ఇక్కడ ఏ విధంగా మనం సేల్ చేయాలి, అంతే కదండి. ఈ ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తేనే కదా మనకు డబ్బు వచ్చేది. ఈ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఈ ప్రాంతంలో కూర్చోబెట్టి ఇక్కడ వాతావరణం మీకు చూపించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఈరోజు ఈ గెట్ టుగెదర్. అవునా కదండి? రైట్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రోడక్ట్ ఎలా అమ్మాలి, దీన్ని సెల్లింగ్ పాయింట్స్ అంటారు. ఈ సెల్లింగ్ పాయింట్స్ 2-3 తెలుసుకుందాం. ఓకేనండి. ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే కస్టమర్తో మనం ఎందుకు కొనిపించాలి, ఇదే ప్రాంతంలో ఎందుకు కొనిపించాలి అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. నారాయణఖేడ్ అనే ప్రాంతం, ఈ నారాయణఖేడ్ అనే ప్రాంతం గురించి చాలామందికి లోకల్లో ఉన్న వ్యక్తులు తెలుసు, బయట ఉన్న వ్యక్తులు కూడా తెలుసు. ఒకప్పుడు బీదర్లో ఒక పార్ట్, ఇది బీదర్ జిల్లాలో ఒక పార్ట్. ఐడియా ఉందండి? బీదర్ జిల్లాలో ఒక పార్ట్ నారాయణఖేడ్ అనేది బీదర్ జిల్లా అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు మున్సిపాలిటీ, ఒకప్పుడే మున్సిపాలిటీ. తర్వాత చాలామంది రాజకీయ నాయకులు రకరకాలుగా దీన్ని పంచాయతీ చేశారు. పంచాయతీ చేసి తెలంగాణలో బాగా బీద మున్సిపాలిటీ ఇప్పుడు ఒకప్పుడు మున్సిపాలిటీ, మధ్యలో మన మున్సిపాలిటీ చేంజ్ చేసి పంచాయతీ కింద మార్చారు. ఒక నారాయణఖేడ్లో ఈరోజు తెలంగాణలో ఈరోజు నారాయణఖేడ్ అనేది బాగా ఏంటి వెనకబడిన ప్రాంతం, బాగా వెనకబడిన ప్రాంతం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో ఏమేమి ఉండాలి? ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు మైగ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ప్రజలు వస్తూ ఉంటారు, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం ప్రజలు వస్తూ ఉంటారు. మైగ్రేషన్ అయినప్పుడే ఆటోమేటిక్గా ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవుతున్న ప్రాంతంలోనే మనం ల్యాండ్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా దాని రేట్లు ఇంక్రీజ్ అవుతాయి అనేది మీ అందరికీ తెలుసు, దాదాపుగా తెలుసు. ఇవాళ ఒక బీదర్లో ఒక పార్ట్ అయినటువంటి ఈ చిన్న విలేజ్ ఈరోజు రియల్ ఎస్టేట్కి పెద్ద ఐకాన్ అయింది. అవునా కాదండి? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం నారాయణఖేడ్ చుట్టుపక్కల నారాయణఖేడ్లో అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది. అంటే ఇదే మన నారాయణఖేడ్ డెవలప్మెంట్కి నాంది అనుకోవచ్చు. ఖచ్చితంగా నారాయణఖేడ్ డెవలప్ అవుతుంది అనుకోవటానికి ఇది ఒక నాంది, ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఖచ్చితంగా ఈ నారాయణఖేడ్ చుట్టుపక్కల ఎక్కడ కొనుక్కున్నా కూడా ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ప్రాంతం పెరుగుతూ ఉంది. ఒకప్పుడు నారాయణఖేడ్ చిన్న పంచాయతీ, ఈరోజు నారాయణఖేడ్ వచ్చేసి ఒక మున్సిపాలిటీ అయిన తర్వాత లాభాలు ఏముంటాయో మీకు తెలుసు, డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఏదైనా ఒక మున్సిపాలిటీ కానీ, ఒక తాలూకా కానీ, ఒక జిల్లా కానీ చూసుకుంటే ఆ జిల్లాకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అంటే సపోజ్ ఇప్పుడు ఒకప్పుడు నారాయణఖేడ్ చూసుకుంటే ఇప్పుడు నారాయణఖేడ్ చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నారాయణఖేడ్కి 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏ ప్రాంతంలో ఏ రేటు ఉంది అంటే ఆ రేట్లు పెరిగినాయా లేదా? సపోజ్ కాకినాడ చూసుకుంటే కాకినాడ ఒకప్పుడు చిన్న విలేజ్, ఆ కాకినాడ తర్వాత ఏమైంది, కార్పొరేట్ 60 లక్షలు కట్టాలి. ఇక్కడ మీరు ఒక కుంట కొంటే మీకు మెంబర్షిప్ ఇస్తున్నామే, ఆ మెంబర్షిప్ ఒక 10 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో 3 లక్షలు అవుదా అండి? 3 లక్షలు అవుదా? మరి 3,63,000 మైనస్ 3 లక్షలు తీయండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఒక ఈ యాంగిల్లోనే. మరి ఇంకా దీంట్లో మనం ప్లాంటేషన్ చేయబోతున్నాం. ఈ ప్లాంటేషన్ ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే ఇన్కమ్ కూడా ఒకసారి ఊహించండి ఎంత వస్తుందో.
అదొక బెనిఫిట్ ఉంది. అలాగనే ఎప్రిషియేషన్ యాంగిల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీకి దగ్గరలో ఉంది కాబట్టి 3,000 పెట్టి కొనుక్కున్నది కనీసం 10 times అయినా అయ్యే అవకాశం ఉంది, 10,000 అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవకాశం ఉందా లేదండి? అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు నారాయణఖేడ్ ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది, ఖచ్చితంగా ఈ అభివృద్ధి జరుగుతుంది అనడానికి మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇవాళ రియల్ ఎస్టేట్ అంటే జనరల్గా మనం రాబోయే ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ రాబోతుంది, ఈ ప్రాజెక్ట్ వస్తే ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ అమ్ముకుంటాం. ఇదే కదండి, ఖచ్చితంగా జరుగుద్ది. కానీ ఇవాళ నారాయణఖేడ్కి రేపు అది వస్తుందని చెప్పాల్సిన అవసరం లేకుండా నారాయణఖేడ్కి కేవలం 14 కిలోమీటర్లో నిమ్స్ అనే ప్రాజెక్ట్ వచ్చిందా లేదా? నిమ్స్ అనే ప్రాజెక్ట్ వచ్చిందా లేదా? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉందా లేదండి? జరుగుతుందా లేదా? అక్కడ వర్క్ జరుగుతుందా లేదా? అక్కడ రాబోయే పాపులేషన్ చూసుకుంటే కనీసం 4 నుంచి 5 లక్షల పాపులేషన్ రాబోతుంది. ఈ 4 నుంచి 5 లక్షల పాపులేషన్ వాళ్ళకి కావాల్సిన నివాస స్థలాలు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ జరుగుతాయి? ఆ చుట్టుపక్కల కాస్త అభివృద్ధి చెందిన ప్రాంతానికి మైగ్రేట్ అవుతారు. అవునా? బస్ సౌకర్యం, అలాగే ఒక హోటలు, ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్కి ఇలాంటి ప్రాంతాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు లేదా? సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎక్కడ రావడానికి ట్రై చేస్తారు? కొంతమంది జహీరాబాద్ పోతారు, కొంతమంది నారాయణఖేడ్ వస్తారు. ఇప్పుడు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పాపులేషన్ 2 లక్షలు, ఇంకో 2 లక్షలు వస్తే వాళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలండి? ఇంకో 2 లక్షలు వస్తే ఖచ్చితంగా ఎక్కడైతే రెసిడెన్షియల్ సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ అయ్యే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వాల్సిందే కదా. ఇవాళ నారాయణఖేడ్కి ఉన్నటువంటి మంచి అద్భుతమైన వరం ఏంటంటే, మన సైట్కి నారాయణఖేడ్కి ఉన్న వరం 3 వైపులా ఫారెస్ట్ ఉంది. అంటే ఈస్ట్, సౌత్, నార్త్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్. అటు ఎక్స్పాండ్ అవడానికి ఛాన్సే లేదు. సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే వెస్ట్ సైడ్ మాత్రమే. ఈ వెస్ట్ సైడ్లో మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం. అంటే నారాయణఖేడ్ సిటీ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా ఇటువైపు రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వాల్సిందే, ఇటువైపు వెస్ట్ సైడ్ రావాల్సిందే. మూడు వైపులో కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అవునా కాదండి? సెర్చ్ చేసుకుని ఉందో లేదో. మరి అలాంటి అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మనం పెట్టుబడి పెట్టుకుంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుందా కాదా? అవుతుందా కాదండి? అవుతుంది ఖచ్చితంగా. మరి అదేవిధంగా మనీ ఒత్తిడి చాలా ఎక్కువైందండి. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అంతా కూడా రిలాక్స్ అవడానికి వారానికి 10,000 15,000 పెట్టుకొని ఎక్కడికో బయటికి పోతున్నారు. ఎక్కడ బయటికి పోతే రిలాక్స్ అవుతున్నారు? అరకు, కొడైకెనాల్, ఊటీ అలాంటి ప్రాంతంలో ఏముందండి? ఒక మనిషి ఎప్పుడు రిలాక్స్ అవుతాడంటే కాంక్రీట్ జంగిల్లో ఉంటే రిలాక్స్ కాడు. అంటే 4 గోడల మధ్యలో ఉంటే రిలాక్సేషన్ బ్రెయిన్కి రాదండి. ఎప్పుడు వస్తుందంటే పచ్చని చెట్టు చూసినప్పుడు, పచ్చని పొలాలు చూసినప్పుడు, చల్లటి వాతావరణం చూసినప్పుడు ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతాం. దానికోసం అంత దూరం పోతున్నారు. మరి వారానికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. ఇవాళ ప్రతి వ్యక్తి టెన్షన్ అంటున్నాడు. ఈ టెన్షన్ ఫ్రీ అవటానికి ఎక్కడ పోతున్నాడు? అడవులు ఎత్తుకుంటున్నాడు. అలాంటి అడవిని ఈరోజు దాదాపుగా 150 ఎకరాల అడవిని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం రాబోయే రోజుల్లో. ఇక్కడ ఒక వ్యక్తి ఒక్క కుంట కొంటే ఆ వ్యక్తి దాదాపు 150 ఎకరాల ఫారెస్ట్ని, గ్రీనరీని ఎంజాయ్ చేసే అద్భుతమైన అవకాశాన్ని మనం ఇస్తున్నాం. అదేవిధంగా దాదాపుగా చుట్టుపక్కల 20,000 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. 20,000 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ నేను సెర్చ్ చేశాను. 20,000 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ 3 వైపులా విస్తరించింది. మరి అలాంటి వ్యక్తులు ఎంత ఖర్చు పెడుతున్నారు దానికోసం? మరి ఒక కుంట మనం ఇక్కడ ఒక 3,60,000 పెట్టి మనం కొనుక్కుంటే ఎంత రిలాక్స్ అవుతామండి? ఇందాక మీకు చెప్పానండి. ఏం చెప్పాను? అన్నం అమ్ముకుంటున్నారు, అలాగే గొడ్డు అమ్ముకుంటున్నారు. రేపు గాలి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. రాదండి? గాలి అమ్ముకునే పరిస్థితి రాదా? ఆల్రెడీ వచ్చింది. ఢిల్లీలో విపరీతమైన బిజినెస్ జరుగుతుంది. ఆ కొలత ఏదో అంటారు కదా, ఆ కొలతలో 400 దాటిందంట ఢిల్లీ. అదేదో కొలతలో 400 దాటింది ఢిల్లీ. కానీ మన హైదరాబాద్ 100లో ఉంది. కాబట్టి సెకండ్ క్యాపిటల్ని షిఫ్ట్ చేయడానికి హైదరాబాద్కి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అవునా కాదండి? కేవలం పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని
ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఫారెస్ట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, గ్రీనరీ ఎలాగ డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే అనేక పథకాలు పెడుతుంది గవర్నమెంట్, అనేక పథకాలు పెడుతుంది. ఈరోజు మనం గాలి కొనుక్కునే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున హైదరాబాద్ సిటీలో ఉన్న మీరు గాలి కొనుక్కోకుండా వీకెండ్లో మంచి గాలి పీల్చుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళే పరిస్థితి ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. దానికోసం కేవలం మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 3,63,000. 3,63,000 అంటే ఒక సంవత్సరాన్ని క్యాల్కులేట్ చేసుకోండి. ఇవాళ ఆక్సిజన్ పార్లర్ అని చెప్పేసి, ఆక్సిజన్ బార్లు అని చెప్పేసి ఢిల్లీలో స్టార్ట్ అయినాయి. ఒక గంట ఆక్సిజన్ పార్లర్లో, ఆక్సిజన్ బార్లో ఒక గంట ఉంటే 1,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. తెలుసా మీకు ఇది? 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,000 రూపాయలు పెట్టి గాలి పీల్చుకొని వచ్చే పరిస్థితి రాబోతుంది. రేపు ఇదే హైదరాబాద్ వస్తే పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. అంటే కనీసం రోజుకు ఒక గంట గాలి కొనుక్కుంటే రోజుకి ఎంత అండి? 1,000 రూపాయలు, నెలకి 30,000. ఈ పరిస్థితి మీరు రాబోతుంది. మీరు కాకపోయినా మీ బిడ్డలు చూడబోతారు. మీ నెక్స్ట్ జనరేషన్కి ఇదే జరుగుద్ది. ఆ నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా చిన్న గుడిసె వేసుకొని ఒక సెంట్లో ఇక్కడ ఒక కుంటలో ఒక గుడిసె వేసుకొని ఉంటే ఎంత ఆనందంగా ఉంటాడు, ఎంత సేవ్ అవుతుందండి. అవునా కదా? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత సేవ్ అవుతుంది. సంస్థలో పిల్లలకి వ్యవసాయాన్ని నేర్పిస్తున్నారు. ఇక జామ చెట్టు చూపించి జామకాయ ఎక్కడి నుంచి వస్తుంది. ఇవాళ జామ చెట్టు అనేది ఎవరో తెలుసండి పిల్లలకి. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే గేదెల ఆవుల నుంచి అని కూడా తెలియదు. పాలు ఎక్కడి నుంచి? పాల ప్యాకెట్ నుంచి వస్తున్నాయి. పాల ప్యాకెట్ నుంచి వస్తుంది. మరి చిల్లీ పౌడర్ ఎక్కడ నుంచి? చిల్లీస్. ఆ చిల్లీ చెట్టు తెలియదు, చిల్లీ తెలియదు, చెల్లి తెలియదు వాడికి. అలాంటి పరిస్థితి రాబోతుంది ముందు. అవునా కదా? ఇవాళ భారతదేశం వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో వ్యవసాయాన్ని మర్చిపోయే పరిస్థితులు అయిపోయినాయి ఇవాళ. అవునా కదండి? అలాంటి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ వ్యవసాయం చేపించి ఆ విషయాలు చెప్పి ఈ మొక్కకి కాయ కాస్తుంది, ఈ మొక్కకి పండు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక 20 మందో 30 మందో వాళ్ళు కూలీలుగా మన దగ్గరకు వచ్చి, మనం ఒక కూలీని పెట్టుకుంటే 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు మనకు కూలి కట్టి, రెంట్ కట్టి, మనకు లీజు కట్టి కూలి చేసి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి రాబోతుంది. మరి అలాంటి పరిస్థితిలో మీ ఒక కుంటలో కూలి చేస్తే మీకు ఏమొస్తుందో ఒకసారి ఆలోచించండి. మరి అదేవిధంగా ఈరోజు నారాయణఖేడ్లో కార్పొరేట్ స్కూళ్ళు నుంచి పిల్లలను తీసుకొని ఏ విధంగా 120-100 కిలోమీటర్లు వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారో ఆ ఎడ్యుకేషన్ మనం ఇక్కడే చేద్దామని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్. మన స్కూల్లో చదివే పిల్లాడికి వ్యవసాయం మనం ఇక్కడే నేర్పుతాం. మన స్కూల్లో చదివే పిల్లాడికి మనం ఇక్కడే అన్ని నేర్పిస్తాం. అలాగే దాదాపు 5 ఎకరాల స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టే ప్రపోజల్ ఉంది. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్కూల్ కట్టి పిల్లలకి విద్యాదానం చేద్దాం. అలాగనే ఎడ్యుకేట్ చేద్దాం. అన్ని యాంగిల్స్లో ఎడ్యుకేట్ చేద్దాం. అలాంటి ప్రపోజల్ ఇక్కడ ఉంది. ఖచ్చితంగా రాజైన ప్రపోజల్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అదేవిధంగా క్లబ్ మెంబర్షిప్లో ఒక పూల్ ఇస్తున్నాం. క్లబ్లో ఒక పూల్ ఇస్తున్నప్పుడు ఆ పూల్లో మీరు బయటికి వెళ్ళి ఈ క్లబ్లో మెంబర్ కాకుండా మీరు బయట నుంచి వచ్చి పూల్ ఎంజాయ్ చేయాలంటే గంటకు 200. ఆ గంటకు 200 మీరు దీంట్లో మెంబర్ అయితే ఆ గంటకు 200 కట్టాల్సిన అవసరం ఉండదు కదండి. ఒక కుంట కొనుక్కుంటే మీకు పూల్ ఫ్రీ, బ్యాంకెట్ హాల్ ఫ్రీ, గాలి పీల్చుకోవడానికి గాలి ఫ్రీ, పిల్లలకి స్కూల్లో ఫ్రీ కాదు, స్కూల్లో కొద్ది నామినల్ ఫీజులు ఉంటాయి. ఇలాగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇక్కడ ఒక కుంట తీసుకుంటే ఒక కుంట కాస్ట్ ఆఫ్టర్ ఆల్ ఎంతో ఒకసారి ఆలోచించండి. మరి అదేవిధంగా ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ధర్మో రక్షిత వృక్షో రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే ఏ రోజుకైనా నేను కాపాడుతుంది. ఒక వృక్షాన్ని నువ్వు కాపాడితే అది నీ ప్రాణాలనే కాపాడుతుంది అని చెప్పేసి ఉంది. అవునా కదా? అలాంటి చెట్లు మనం ఇక్కడ మీ ప్రతి కుంటలో 15 చెట్లు ఇస్తున్నాం, 15 మొక్కలు ఇస్తున్నాం. ఈ 15 మొక్కల వల్ల రాబోయే బెనిఫిట్ చెప్పనండి. ఏదో కట్టెలు కోస్తే వచ్చే బెనిఫిట్ కాదు, కట్టెలు కాలిస్తే వచ్చే బెనిఫిట్ కాదండి. కానీ ఆ మొక్కకు వచ్చే బెనిఫిట్ రాబోయే రోజున మీకు ఎలా ఉంటుందంటే అంటే ఆ ఇండస్ట్రీ ద్వారా ఏదైనా పొల్యూషన్ వచ్చి వాతావరణం పాడైపోతుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయని చెప్పేసి ఆటోమేటిక్గా దాన్ని ప్రపోర్షనేటెడ్గా మొక్కలు నాటాలని కండిషన్ పెట్టారు. ఈ మొక్కలు నాటడానికి వాడు ఎక్కడో 2 ఎకరాలు కొన్ని నాటొచ్చు.
ఆ ఇండస్ట్రీలో నాటడానికి వాళ్ళ ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో వాటికి తగ్గినటువంటి మొక్కలేయటానికి ఖాళీ ఉండదండి. వాళ్ళు ఖాళీ లేక ఇవాళ పెద్ద బిజినెస్ స్టడీ చేయండి, పెద్ద బిజినెస్ ఇది. ఖాళీ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఫామ్స్ని ఎంగేజ్ చేసుకుంటున్నారు, ఇలాంటి ఫామ్స్ని లీజుకు తీసుకొని ఈ ఫామ్ మేము వేసాం, ఈ మొక్కలు ఇన్ని మొక్కలను లెక్క కడుతున్నారు. అంటే ట్యాగ్ వేసేస్తారు. మీ దగ్గర 15 మొక్కలు ఉన్నాయి, ఈ 15 మొక్కలు మీరు లీజుకి ఇచ్చేయచ్చు వాళ్ళు మన దగ్గర లీజుకు తీసుకుంటారు. ఈ 15 మొక్కలు లీజుకి ఇస్తే ఒక్క మొక్కకి సంవత్సరానికి 500 రూపాయలు మినిమం అండి. రీచెక్ నెట్లో కొట్టండి, దీనికి సంబంధించిన ఏజెంట్లు చాలామంది ఉన్నారు. అంటే 15 మొక్కల మీద 500 వస్తే ఎంత అండి? 7,500. రౌండ్ ఫిగర్కి ఒక 10,000 వచ్చింది అనుకోండి. ఒక 10,000 అంటే సంవత్సరానికి 10,000 రూపాయల ఆదాయం. ఒక ఎకరం లీజుకి ఇస్తే వరి పొలం 10,000 వస్తుంది, అవునా కదండి? ఎకరం కొనాలంటే 40 లక్షలు 30 లక్షలు అవుతుంది. ఇక్కడ కొంటే 3 లక్షలు లీజ్ ఎంత వస్తుందో ఆలోచించండి. ఎందుకు అవకాశాన్ని మిస్ అవుతారో ఆలోచించండి. ఇన్ని బెనిఫిట్స్ ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ బెనిఫిట్స్ని ఎందుకు లూజ్ అవుతున్నారు? మీరే దీన్ని ఎంజాయ్ చేసి, మీరే ఒకటి తీసుకొని మీరే ఎంజాయ్ చేసి 10 మందికి యూజ్ అండ్ రికమెండ్ సిస్టంలో 10 మందికి మీరు రికమెండ్ చేస్తే తద్వారా ఆదాయం ఏ విధంగా వస్తుంది? Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.